హాయ్ ఫ్రెండ్స్, మొదటిసారి మై హెల్ప్ ఛానల్ వీడియోస్ని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే రాష్ట్రంలో వాలంటీర్ల నియామకాలకు సంబంధించినటువంటి దాదాపుగా 10,909 సంబంధించినటువంటి నియామకాలు చేపట్టాలనేసి వ్యవసాయ శాఖ అయితే నిర్ణయించుకోవడం జరిగింది. దాదాపుగా దీనికి సంబంధించినటువంటి అర్హత గనుక చూసుకున్నట్లయితే 10th నుంచి డిగ్రీ వరకు చదివి గ్రామ భూములపై అవగాహన ఉన్న వారికి దీనికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఒక్కో ఫోటోకు రూ. 7 నుంచి రూ. 10 చెల్లిస్తారనేసి కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ విషయం ఏంటిదంటే ఏదైతే ఫోటోలకు సంబంధించినటువంటి ఉంటుందో అంటే 40 రోజుల యాసంగి సీజన్‌లో దాదాపుగా 2000 ఫోటోల వరకు అప్‌లోడ్ చేయవలసిగా ఉంటుంది కాబట్టి, విద్యార్హత పత్రాలతో మండలాఫీస్‌లోని వ్యవసాయ అధికారుల దగ్గర దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఫోటోలకు తీయాల్సి ఉంటుందండి. ఒక ఫోటో వచ్చేసి రూ. 7-10 వరకు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీరు ఇక్కడ జాయిన్ అవ్వడం అవ్వాలంటే జాయిన్ అవ్వండి. అయితే దాదాపుగా ఇక్కడ 10,909 సంబంధించినటువంటి నియామకాలైతే జరుగుతున్నాయి కాబట్టి, ఏదైతే యాసంగి సీజన్‌లో ఎస్పెషల్లీ ఇక్కడ చూడొచ్చు మనకు ఏదైతే భూములకు సంబంధించినటువంటి ఫోటోలకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో, అవి తీయాల్సి ఉంటుందనేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే దాదాపుగా ఇక్కడ మనకు 10th నుంచి డిగ్రీ వరకు ఎవరైనా సరే దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వెళ్ళే అవకాశం కూడా ఉన్నది. దాదాపుగా 45 రోజుల్లో ఈ యొక్క యాసంగికి సంబంధించినటువంటి 2000 వరకు ఫోటోలు తీయాల్సి ఉంటుందనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఇవ్వడం జరిగింది. అయితే దీంతో పాటు మనకు మిగతా సంబంధించినటువంటి ఏదైతే గ్రూప్స్ సంబంధించినటువంటి విషయంతో పాటు మిగతా సంబంధించినటువంటి ఎస్ఐపిసి అండ్ అదేవిధంగా డిఎస్సి సంబంధించినటువంటి ఉద్యోగాలు, అదేవిధంగా మిగతా సంబంధించినటువంటి ఎస్పెషల్లీ మనకు లైబ్రరీకి సంబంధించినటువంటి ఉద్యోగాలైనా సరే ఏఎస్ఓ దేవాదాయ శాఖ. సో, ఇలా చూసుకున్నట్లయితే మరి గ్రూప్ 1, గ్రూప్ 2 లాంటి పోస్టులు కూడా మరి బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ యొక్క నోటిఫికేషన్స్ కూడా వచ్చే అవకాశాలు కూడా తెలంగాణలో కనబడుతుంది. ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి 10,000 వరకు ఈ యొక్క నియామకాలైతే చేయడానికి ప్రయత్నం చేస్తుంది వ్యవసాయ శాఖ. సో, తెలంగాణలో ఇంత భారీ నోటిఫికేషన్స్ మనం ఇప్పుడు చూడవచ్చు. ఎందుకంటే మరి ఈ సీజన్‌లో మాత్రమే ఉంటుందా అంటే అవునండి. ఖచ్చితంగా ఇక్కడ డేట్ గూడా మెన్షన్ జేశారు. అంటే దానికి సంబంధించిన సమయము 45 డేస్ అనేసి కూడా ఇవ్వడం జరిగింది గదా! దాదాపుగా 2000 ఫోటోలు కూడా అప్‌లోడ్ చేయవచ్చు అనేసి కూడా ఇక్కడ మనకు క్లియర్ కట్‌గా ఇవ్వడం జరిగిందనమాట. సో, ఏదేదైనా సరే ఇక్కడ ఇచ్చినటువంటి ఏదైతే వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అర్హత గాని, మనకు 10th గాని ప్లస్ డిగ్రీతో ఉన్నవాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ గాని ఇవ్వడం జరిగింది. దాదాపుగా మనకు ఇక్కడ చూడొచ్చండి 2000 వరకు ఫోటోలు తీయాల్సి ఉంటుంది అనేసి కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుందనమాట. సో, ఖచ్చితంగా ఫోటోకి రూ. 7-10 మధ్య ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మీ మండలం ఏదైతే ఉంటుందో, ఆ మండలంలో ఎళ్లి మీరు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారుల దగ్గర వెళ్లి దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు సంబంధించినటువంటి నెక్స్ట్ డే నుంచి ఎప్పుడుంటుందో ఆ ప్రాసెస్ దానికి సంబంధించినటువంటి క్లియర్ కట్‌గా ఇక్కడ చెప్పే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనబడుతున్నాయి. సో, కాబట్టి రాష్ట్రంలో వచ్చేటటువంటి ఏదైతే భారీగా సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ గూడా మరి దీన్ని అనుకోవచ్చు. అంటే ఆహ్, కనీసం ఇప్పుడున్నటువంటి సిట్యుయేషన్స్‌లో మరి నోటిఫికేషన్స్ లేని తరుణంలో చాలామంది నిరుద్యోగులు మరి కనీసం రూమ్ కైనా మరి పనికొచ్చే గూడా అవకాశాలు గూడా ఎక్కువ కనిపిస్తుంది. అదేవిధంగా మీ పాకెట్ మనీ అయినా సరే దీనికి సంబంధించినటువంటి పార్ట్ టైమ్ జాబ్ గూడా ఇలాంటివి చేసుకోవచ్చు అన్నమాట. సో, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఏదైతే తదుపరి ఇన్ఫర్మేషన్స్ మనకు ఏదైతే మండలాఫీస్‌లో క్లియర్ కట్‌గా వచ్చే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుందండి. సో, ఏదేదైనా సరే దాదాపుగా 10,909 మందికి దీనికి సంబంధించినటువంటి నియామకాలైతే చేయబోతున్నారనేసి చెప్పడం జరిగిందండి. సో, మండల వ్యవసాయ అధికారుల దగ్గర దీనికి సంబంధించినటువంటి దరఖాస్తుకు సంబంధించినటువంటి ప్రక్రియ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇది మనకు ఓవరాల్‌గా గ్రామ వాలంటీర్లకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అప్డేట్. దీంతో పాటు మనకు 10th డిగ్రీ అర్హత సంబంధించినటువంటి విషయాలకైనా సరే, మిగతా సంబంధించినటువంటి విషయాలలో కూడా మనకు ఇక్కడ క్లియర్ కట్‌గా ఆమోదించే అవకాశం దాదాపుగా ఎక్కువ కనిపిస్తుందనమాట. సో, ఓవరాల్‌గా ఇది ఈరోజు సంబంధించినటువంటి రాష్ట్రంలో వాలంటీర్ల నియామకము. సో, గతంలోనే మనకు ఏపీపీఎస్సీ నుంచి మరి ఏపీపీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కూడా దాదాపుగా 1,40,000 నుంచి 50,000 వరకు దీనికి సంబంధించినటువంటి నియామకాలు కూడా చేయడం జరిగిందండి. సో, దీంతో పాటుగా ఇప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి నియామకాలు ఏదైతే తెలంగాణలో కూడా దాదాపుగా 10,000 సంబంధించినటువంటి అధికారులతో నియమించాలనేసి కూడా భావించడం జరుగుతుంది కాబట్టి, ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే 100% వచ్చే అవకాశాలు దాదాపుగా ఎక్కువ కనిపిస్తుంది. దీంతో పాటు మిగతా సంబంధించినటువంటి కాంపిటీటివ్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కూడా రాబోతున్నాయి. సో, వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి సార్.